టైంలో కాల్ వచ్చింది ఇట్లా బబ్బు వాళ్ళ డాడీ చనిపోయిందని. ఫుల్ బాధ అనిపించింది. బబ్బు వాళ్ళ డాడీ గురించి అయితే అందరికి తెలిసిందే, ఇక్కడైతే చనిపోయాడు. అంకుల్ అట్లా కాగానే మా అందరికి కూడా కొంచెం ఎట్లనో బాధ అనిపించింది. ఒకేసారి ఇట్లా నెత్తి మీద పడ్డట్టు అయింది మనకి. అవుతుందో అసలు ఏం అర్థమైతే అసలు ఈ టీం మొత్తంకి ఏది పడుతుంది ఇట్లా అయిపోతుంది. మా డాడీ లేడు అని చెప్పి నాకు తెలిస్తేనే అసలు కంట్రోల్ కాదు ఏడుపు. వాడు స్ట్రాంగ్ ఉంటాడు, ఇప్పటికి చెప్తున్నా, ఆడు బరాబరి చెప్తున్నా, ఆడు మస్తు ఎదుగుతాడు. సో హాయ్ అందరికి, చాలా రోజుల తర్వాత అయితే మళ్ళా యూట్యూబ్ కెమెరా కూడా అయితే కూర్చున్నా. అంటే ఇన్ని రోజులు ఏమైందో అవన్నీ అందరికి తెలిసిందే. ఏం లే, మన తెలిసినా అన్ని ఒకటేసారి ఇట్లా నెత్తి మీద పడ్డట్టు అయింది మనకి. బబ్బు వాళ్ళ డాడీ గురించి అయితే అందరికి తెలిసిందే, ఇక్కడైతే చనిపోయాడు. చెప్పి మనం ఇన్ని రోజులు అయితే వీడియోస్ అయితే చేయలేదు. అంటే మనకు కూడా ఉంటుంది కదా, ఎవరు ఎంటర్టైన్మెంట్ కూడా ఒప్పుకోరు. అసలు యాక్చువల్లీ మాకు అసలు చేయబుద్ధి కాలేదు వీడియోస్. ఎందుకంటే మన ఫ్యామిలీ అంటాడు మనతోటి ఉండి ఎప్పటికైనా మనం మనతో జర్నీ చేస్తుంటే ఒకటేసారి ఉండి అంకుల్ అట్లా కాగానే మా అందరికి కూడా కొంచెం ఎట్లనో బాధ అనిపించింది. అయితే వీడియోస్ ఆపినాం. అసలు వీడియోస్ చేయొద్దు అనుకొని ఇన్ని రోజులు ఒక 10 days వరకు మేము వీడియోస్ అయితే చేయలేదు. కానీ అసలు ఏమవుతుందో అసలు ఏం అర్థమైతే లేదు. అసలు ఈ టీం మొత్తంకి ఏది పడుతుంది ఇట్లా అయిపోతుంది. కానీ పాపం వాడు ఒక చిన్న వయసులోనే వాళ్ళ డాడీకి ఇట్లా అసలు నేనే ఇప్పుడు మా డాడీ లేడు అని చెప్పి నాకు తెలిస్తేనే అసలు కంట్రోల్ కాదు ఏడుపు. దాని కళ్ళ ముంగట్నే ఇప్పుడు ఇట్లా అవుతుంటే ఆడింత బాధపడుతుండో పాపం. మీదికి ఇట్లా ఏం తెలియనట్టు అట్లా ఆలోచిస్తున్నట్టున్నాడు ఆడంతే. దాని లోపల ఆడు మస్తు బాధపడుతుండో, అది నాకు చెప్పుకుండు. ఇదంతా ముచ్చట ఎందుకు పెడుతున్నా అంటే ఇన్ని రోజులు అయితే నేను వీడియోస్ అయితే చేయలేదు, అది మీ అందరికీ తెలుసు. ఏదో ఇప్పుడు మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేసామని నేను అనుకుంటున్నా. ఇప్పుడు బబ్బు వాడైతే ఫుల్ బాధలు ఉన్నాడు, వాడిని కూడా పిలిచి నవ్వుపిద్దాం అన్న దాంట్లో నేను ఉన్నా. ఆయన కూడా పిలిచి మంచిగా నవ్వుపిద్దాం అని అనుకుంటున్నా. ఈ సంవత్సరం అసలు నిజంగా మనకు అసలు బాగాలేదు. ఇంత మంచి చేద్దాం అనుకున్న చెడు అవుతుంది, కానీ అసలు ఒక్క మంచి గుడ్ న్యూస్ కూడా మన చోకి తాకలేదు. ఆ బబ్బు వాడు చిన్న పోరోడు, వానికి అట్లా ఆయననే ఎవరికైనా బాధ అనిపించదా అట్లా అని చెప్పి వాడు కూడా మస్తు డిప్రెషన్ ఉన్నాడు. వాడు కూడా ఏం చేయలేకపోతున్నాం. ఇంకోటి ఇక మీ అందరికీ తెలిసిందే, యూట్యూబ్ లో మొత్తం వైరల్ అవుతుంది. దాని గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే కాందానికి ఓని అది వేస్ట్. కానీ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వేస్తాం అనుకుంటే కూడా ఒక ఆలోచన వస్తుంది, ఏంది అసలు వాళ్ళ డాడీకి ఇట్లా అయింది, మనం ఇట్లా ఎంజాయ్ చేయాలి, అది తప్పు మాకు కూడా అనిపిస్తుంది. మాకు కూడా మనసు ఉంది, దానికి ఆడు బాధపడినంత మేము కూడా బాధపడతాం. వాడిని వదిలేసి అయితే మేమేం చేయలేము కదా, దాన్ని వదిలే వీడియోస్ అయితే మేము చేయలేము. ఆడు ఉన్నాడు కాబట్టి మేము ఇంతవరకు ఉన్నాం. తెలుసు ఇప్పుడు ఒకటేసారి వాళ్ళ డాడీ అట్లా అనగానే అసలు మాకు కూడా ఫుల్ బాధ అనిపించింది. అసలు మేము ఏం చేయాలో అసలు ఏం అర్థం అయితే లేదు. అది చెప్పి ఒక స్టెప్ అయితే వేసాం అనుకుంటున్నా. ఇప్పుడు నేను నెక్స్ట్ నుంచి వీడియోస్ అయితే వేసాం అనుకుంటున్నా రేపటికని, అట్లా అని చెప్పి వీడియో వేస్తున్నా. ఒక క్లారిటీ వీడియో మీకు చెప్దామని. ఏంటంటే ఇన్ని రోజులు అయితే అందరు బాధలు ఉన్నారు, ఇప్పటికీ బాధ పడుతుర్రు. కాకపోతే ఇప్పుడు ఇది మనకి తిండి పెట్టేది, దీని అయితే ఆపలేము కదా. అట్లా అని చెప్పి మేము వీడియోస్ అయితే మళ్ళీ చేసామని చెప్పి ఎన్నికైనా వీడియోస్ చేద్దామని అయితే ఉన్నాము. ఇంకో నేను
ఫస్ట్ కి లాస్ట్ దాకా ఉన్నాం, ఏడికి పోలేదు. మొన్న బుక్కలు కలపనికి పోయిన వీడియో కూడా మీకు పెడతా, లాస్ట్ దాకా ఉండేసి పాపం ఆ బుక్కలు గడిపేటప్పుడు కూడా మస్తు ఎమోషనల్ అయ్యాడు. ఈ వీడియో మొత్తం లాస్ట్ దాకా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ముందు చెప్పాలి, ఎందుకంటే ఇలా బావలమ్మ ఈయన కలిపాం కదా అత్తమ్మ. గుంజు కట్టిన చూడు. చక్క పెట్టుకుండా చక్క పెట్టు, చూసి కింద పెట్టుకో, అటు పెట్టు, సైడ్లో పెట్టు. వదిలేసావా నన్ను ఎడబాటునా, రెండొక్కటే వచ్చిందా? అక్కడ కూడా డిమ్గా ఉన్నట్టు ఇంటి పొంగట 300 తీసుకొచ్చింది. మీరు కూడా పెట్టండి. 5 times రౌండ్ ఉందా బేట? లేవా? మీ డాడీ చనిపోయినా? మీ డాడీకి మంచిగా మొక్కి కొబ్బరికాయ కొట్టి నీళ్ళలో లోపల అంట, లోపల అమ్మ గోతరం చదువులో అప్పుడే అత్తను అవి కొడతాప్పుడు అన్ని తింపు తింపు నాన్న, తింపు తింపు, గాలికి అట్లయితే తింపు ఆగిపోయినా అన్ని చెప్పు. 5 times ఆడితే తీసుకురా. ఏం పేరు మీ డాడీ పేరు? సంతోష్. పట్టుకోండి మీరు కూడా కావాల్సిన. ఏం పేరు అన్నావు? సంతోష్. ఇట్లా పెట్టు. సంతోష్ సంతోష్ నీకు నీకు భార్యకు కొడుకులకు కొడుకులకు బిడ్డలకు బిడ్డలకు అన్నదమ్ములకు అన్నదమ్ములకు అక్కచెల్లెళ్లకు అక్కచెల్లెలకు బాబమ్మరుదులకు బాబమరుదులకు వదినమరుదలకు వదినమరుదులకు అల్లుళ్లకు అల్లులకు కోడళ్లకు గోడలకు మన్మలకు మన్మలకు మన్మరాన్లకు మన్మరాన్లకు ఈ రోజుతో రుణానుబంధాలు తీరిపోయినాయి తప్పుంటే క్షమించు క్షమించు వైకుంఠ ప్రాప్తిరస్తు వైకుంఠ ప్రాప్తిరస్తు. మొక్కది అదనుకో, అది చెట్టు మీద డాడీ నాయన ఈరోజుకి నీకు నాకు రుణబంధం తీరిపోయింది. ఏ తప్పునైనా అబద్ధమైనా క్షమించు, ఆత్మ శాంతించు. ఓం నమః శివాయ, నమః శివాయ. గంగా సరస్వతి కావేరి పోచుకున్న త్రివేణ సంఘం శాంతి శాంతి శాంతి.
వెలుగు చీకటిలో అన్న చేపెట్టుకో చేలు పట్టుకోరా. చాలా బుక్కలు పడిస్తాడు. అరే బాబు నువ్వు వెయ్యి కొని. చీకటి ముసిరిందే నాను లేక నేను దేనికి ఇట్లా చెప్తున్నా అంటే ఏం లేదు, ఇప్పుడు మొత్తం వాడి మీద ఉంటది. ఎందుకంటే ఇంట్లో ఇద్దరు అక్కలు ఉన్నారు, వాడే చూసుకోవాలా. అమ్మ ఉంది, వాడే చూసుకోవాలా. ఎంతగానో చూసుకోవాలా, వీడియోలు చేసుకోవాలంటే అంతటి కాదు. ఎందుకంటే ఇంట్లో ఒక పెద్ద మనిషికి అట్లా అయిందంటే వాడు ఎంత బాధపడుతున్నది వానికి ఒక్కరికే తెలుసు. ఉండాలా ఒంటరిగా మిగిలి పక్కన ఆడు ఇట్లా నవ్వుకున్నాడో 10 మంది అనుకుంటారు, కానీ వాని బాధ వానికే ఉంటది. ఆడు పోయి చెప్పుకోలేడు. ఇప్పుడు వాడు బాధపడితే వాని గురించి వాళ్ళ ఇంట్లో లక్క వాళ్ళ అమ్మ అందరు బాధపడతారు. కానీ 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా గమ్మున ఉంటుండు, మీది నవ్వుకుంటూ కూర్చుంటుండు. అది ఒక్కటైతే మనకు తెలుసు. ప్లీజ్ మీరు ఏమనుకోకండి, నేను ఇన్ని రోజులు అయితే వీడియోస్ అయితే చేయలే. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసామన్నా నాతో అయితేలే. నేను చేసామని ఎంత ట్రై చేసినా కూడా నా మనసు ఒప్పుకోలేదు. అయినా ఈ వీడియోస్ చేయాలా కాబట్టి నేను ఈ 2 days తర్వాత అయితే మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. కొంచెం సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నా. మొత్తానికి మీకు చెప్పేది ఏంటంటే, నేను చాలా రోజుల నుంచి అయితే మీ అందరికి తెలిసిందే, నేను ఏడా యూట్యూబ్ లో ఆడడం నేను ఏడా కనిపిస్తలే. అంటే నాకు కూడా పర్సనల్ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అట్లా అని చెప్పి నేను వీడియోస్ అయితే చేయలే. కాలం ఈ కథనే నడిపిందే మోలే. తర్వాత కొన్ని రోజులు మళ్ళీ కంటిన్యూ చేసిన. కరెక్ట్ చేసామన్న టైంలో కాల్ వచ్చేది, ఇట్లా బబ్బు వాళ్ళ డాడీ చనిపోయినని. ఫుల్ బాధ అనిపించింది. మనం ఏం చేయలేము, కానీ ఇక మళ్ళీ వచ్చిన ఇంటికాడికి వచ్చి ఇవన్నీ చూసుకున్నాం. అందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఇక్కడ మన టీం వాళ్ళు మొత్తం అందరూ ఉండే. ఇక దాన్ని బట్టి మొత్తం ఎట్లా మొత్తం అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి. మొన్న పెద్దది అది కూడా చేసారు, పెద్ద కార్యక్రమం కూడా అయిపోయింది. ఇన్ని గానం అయిపోయినాకనే ఇప్పుడు ఒక డిసిజన్ కి వాళ్ళ ఇంట్లో కూడా అన్ని మాట్లాడుకొని, అన్నతో కూడా మాట్లాడుకొని మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దామని చెప్పి నేను ఫిక్స్ అయినాము. అట్లా అని చెప్పి నేను మీ అందరి ముంగడికి మళ్ళీ వచ్చిన. కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. కాలం ఈ కథనే నడిపిందే మోలే. కొంచెం వీడైంది ఆడ ఇట్లా అయింది, పప్పుకి ఇట్లా అయింది అని చెప్పి మీరు తిట్టుకోకూరి. ఎందుకంటే మాకు కడుపుకి అన్నం పెట్టేది ఇదే, అది అందరికీ తెలుసు. జెన్యున్ గా వీడియోలు చేస్తా, మంచిగా నవ్వుపిస్తా. నేను ఎక్కువగా నవ్వుపిస్తామనే ఉన్నా. కాకపోతే ఒక బాధ ఎవరికైనా ఉంటుంది, ఇంట్లో ఒక పెద్ద మనిషి చచ్చిపోతే. గాయమైందే కాస్తకు అంకులిగా ఏం చెప్పాలో అసలు మాటలు కూడా వస్తలేవు. బబ్బుగానికి అంతగానో బాధ నిండిపోయింది. వాళ్ళ ఇంటికి మొత్తం ఆడే కాబట్టి ఆయనకి జర మంచి మాటలు అయితే మస్తు చెప్తున్నాం. వాడు స్ట్రాంగ్ ఉంటాడు, ఇప్పటికి చెప్తున్నా. ఆడు బరాబరి చెప్తున్నా, ఆడు మస్తు ఎదుగుతాడు. అందరికీ తెలుసు. కాకపోతే నేను ఇప్పుడు వీడియోస్ ఎల్లుండి నుంచి వెళ్దాం అనుకుంటున్నా. కొంచెం మీకు అందరికి ఒక క్లారిటీ వీడియో ఇస్తామని చెప్పి. అసలు వీడియో చేయలే కదా, నేను యాక్చువల్లీ చేయక నాకు తెలిసి ఒక 15 days 20 days అయింది. నేను స్టార్ట్ చేద్దామన్న టైంలో బాబు వాళ్ళ డాడీకి ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు మళ్ళీ నేను వీడియో చేస్తున్నా. కొంచెం మీ దగ్గరికి సపోర్ట్ ఇవ్వాలని చెప్పి నేను ఆశిస్తున్నా. అంతే నుంచి అయితే ఏం లేదు. అందరికీ చెప్తున్నా, ఇప్పటి జనరేషన్ ఎట్లుందంటే, నాకు ఒక అమ్మ అన్నం ముద్ద పెడుతుంటే కూడా పట్టించుకుంటలేరు. నేను బయట తింటా, బయట పొరిలాగా తిరుగుతా, అట్లుంది. కానీ మీ అందరికి ఒక మాట చెప్తున్నా, ఒక్కసారి ఇట్లా అమ్మ నాన్న లేని లోటు తెలిసింది అనుకో, ఉన్నప్పుడు చెప్తున్నా వాళ్ళ విలువ తెలియదు. వాళ్ళు లేనప్పుడు ఆ బాధ మనం తట్టుకోలేము. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఇప్పుడు కనని కలను అంటుందా.
వేరే దగ్గర పోయి మనం ఏం అడగలేము. ఇంట్లో మన అమ్మనైనా మనం చూసి మన ఆకలి కూడా మీకు అర్థమైపోతుంది. అప్పుడు ఆమె అన్నం తెచ్చిస్తారు. వేరేవాడు మనం ఒక 100 సార్లు అడిగినా కూడా మనకు అన్నం బుద్ధ కాదు కదా, చిన్న నీళ్ళు కూడా ఇయ్యడు. ఇది ఒక్కడు గుర్తు పెట్టుకొని ఇంట్లో ఉన్నప్పుడే సంతోషంగా చూసుకొని, వాళ్ళు లేనప్పుడు వాడే బాధ. ఇక వాళ్ళకి తెలుస్తుంది ఎంత బాధపడతామో. నాకు కూడా మా డాడీ లేడు, నేను ఫుల్ బాధపడతా, కానీ ఎవరికి చెప్పుకోలేను. వెలుగు చీకటిలోన తోడై నిలిచేనా. అది ఏంటంటే నేను ఒకళ్ళని ఎంటర్టైన్ చేద్దామనే నేను ఉంటా, కానీ నేను ఎంత బాగున్నా నేను మీదికి నవ్వుకుంటా. అది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు. కానీ నేను ఎక్కువ బాధపడలే. నేను బాధపడేది ఒకటే విషయంలో, ఆ విషయం కూడా నేను చెప్పదలుచుకోలే. అది చెప్తా కొన్ని రోజులలో నేను మీకు రివ్యూ చేస్తా. కానీ ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఇంట్లోని దూరం పెట్టకండి. ఆడికి పోయి ఎన్నెన్నో డ్యూటీలు చేసుకోవడం, మీ అమ్మకి పైసలు తెచ్చిచ్చుడు ఆనందం కాదు. మీ అమ్మ పక్కకు ఉండి నువ్వు ఆటో ఏది నడిపించి రూపాయి ఇచ్చినా కూడా మీ అమ్మ ఆనందంగా ఉంటుంది. ఎందుకు? నువ్వు పక్కన ఉన్నావు కాబట్టి. ఇదే కదా నీ కదా ముగింపు. ఎక్కడ గుర్తు పెట్టుకొని ఇంట్లో దగ్గర గరం ఎవరు మాట్లాడకూడదు. సో నేను ఇల్లునికైతే వీడియో స్టార్ట్ చేస్తున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బప్పుకి మనందరం కలిసి ధైర్యం ఇస్తాం. రైట్ ఉంటా. బాయ్ బాయ్.